సరస్వతి నమస్సుజం వరదే కామరూపిణి ఇతరమంగళ సమీ సిద్ధిపోతు మే సదా. ఉగాది శ్రవ్యపత్రిక 17వ సంచికలోనికి విజయదశమి శుభాకాంక్షలతో మీ అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆ తల్లిని వివిధ రూపాల్లో కొలిచి ఆనందించే రోజులు. శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపాలలో 3 రోజులు ఆ తల్లిని సేవించే ఆచారం మనకు దుర్గా సప్తశతి నేర్పిస్తుంది. ఈ నవరాత్రుల పర్వదినాల్లో వీలైతే ఉపవాసం చేసి రాత్రిళ్ళు పాలు పండ్లతో గడిపి ఆ తల్లిని ప్రతిరోజు సహస్రనామాలు, చండీ పారాయణలు, అదే వీలు కాకపోతే దేవీ ఖడ్గమాల పారాయణం చేసి తరిస్తారు భక్తజనం. మనలాంటి వారు కనీసం ఆ తల్లిని ప్రతిరోజు దర్శనం చేసుకున్న చాలట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి. ఇక ఈ సంచికలో దసరా అంటే దశహరా గురించి వివరణ. చిన్నపిల్లలు మీకోసం వినిపిస్తున్న కథ కోతి ఉపాయం. తర్వాత జమ్మి చెట్టు ప్రాశస్త్యం, విజయదశమి విశేషం గురించి తెలిపే విజయదశమి. ఎప్పటిలాగే ఇల్లు కట్టి చూడు తర్వాయి భాగం. 9 రూపాల్లో జరుపుకునే బతుకమ్మ. ఇలాంటి శీర్షికలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ముందుకు వెళ్దామా? దసరా విజయదశమి తెలుగు వాళ్ళు ఆనందంగా జరుపుకునే పండుగ. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు, స్వార్థం, అన్యాయం, అమానవత్వం, అహంకారం అనే 10 గుణాలు, 10 చెడు గుణాల మీద విజయం సాధించేసే దసహరానే మనం జరుపుకునే దసరా పండుగ. ఈ దసరా పండుగకి నవరాత్రులు అని మనం జరుపుకుంటాం. ప్రతిరోజు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కోష్మాండి, కందమాత, కాత్యాయని, కాళరాత్రి, భైరవి, సర్వసిద్ధి అనే రూపాల్లో పూజించి 10వ రోజు విజయదశమిని జరుపుకుంటాం. అయితే ఈ 9 రోజులు 9 రకాల రంగుల యొక్క దుస్తులు ధరించి ఆ తల్లిని పూజించాలి. అవి ఏ రంగులు చూద్దామా? వరుసగా ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, బూడిద రంగు, నారింజ రంగు, తెలుపు, గులాబీ, ఆకాశ నీలం. ఇవి ఈ 9 రోజులు ఈ 9 రకాల రంగుల్ని ధరించి ఆ జగన్మాతను పూజించాలి. అయితే మన తెలుగు వారం ఈ నవరాత్రులని అమ్మవారిని పూజించే విధానం వేరుగా ఉంటుంది. ఎలా అంటే మొదటి రోజు స్వర్ణాలంకృతమైన దుర్గామాతని, తర్వాత రోజు బాలాత్రిపుర సుందరిని, ఆ తర్వాత గాయత్రి మాతని, తర్వాత మహాలక్ష్మి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, సరస్వతీదేవి గాను, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి రూపాల్లో రోజుకో రూపంలో ఈ అమ్మవారిని మనం పూజిస్తాం. కోతి ఉపాయం కథ ప్రారంభం. ఒక రైతు వద్ద కొన్ని కోళ్లుండేవి. అడవి వద్దనే ఉన్న పొలంలో కొన్ని కోళ్లను ఒక నక్క అప్పుడప్పుడు చూసేది. వాటిని తినాలని ఆశపడేది. ఒకరోజు నక్క భార్య నక్కతో, ఒకరోజు మనం ఎలాగైనా ఈ కోడిని తినవలసిందే అని మొండిపట్టు పట్టింది. నక్క ఓ సంచిని తీసుకుని కోడిని పట్టాలని బయలుదేరింది. ఆ రోజు రైతు పొలం వద్ద లేనందువల్ల నక్క పని సులువైంది. ఒక కోడిని పట్టి సంచిలోకి వేసి సంచిని తాడుతో కట్టింది. ఆ సంచిని మోసుకుపోయింది. ఇదంతా పక్కనే చెట్టు మీద కూర్చున్న కోతి గమనించింది. ఆ కోడి మంచి స్నేహితుడు. ఎలాగో కోడిని రక్షించి నక్కకు బుద్ధి చెప్పాలనుకుంది కోతి. నక్క దారిలో సంచిని పక్కకు పెట్టి చెరువులో నీళ్లు తాగుతోంది. కోతి కిందకి దిగి సంచిలో నుండి కోడిని బయటకు తీసింది. దాని స్థానంలో ఒక రాయిని పెట్టి మూట కట్టింది. కోడి వెంటనే చెట్టు మీదకు ఎగిరి తప్పించుకుంది. కోతి కూడా గబుక్కున తిరిగి చెట్టుకెక్కింది. నక్క సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళింది. నక్క భార్య ఇంట్లో ఒక కుండని పొయ్యి మీద పెట్టి నీళ్లను వేడి చేస్తుంది. తెచ్చిన వెంటనే వేడి నీళ్ళలో పడేసి వండుదామని సిద్ధంగా ఉంది. సంచిని తీసుకుని ఉడుకుతున్న నీళ్ల కుండపై కుమ్మరించింది. సంచిలోనున్న రాయి కుండలో పడి మట్టి కుండ విరిగింది. ఇల్లంతా వేడి నీళ్లతో నిండిపోయింది. నక్క భార్య ఆ వేడి నీళ్ళ వల్ల ఒళ్ళు కాల్చుకున్నాయి. ఇంకెప్పుడు కోళ్ల జోలికి పోలేదు. కోతికి కృతజ్ఞతలు తెప్పింది. విజయదశమి రోజుని శమీ సమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం చదువుతూ ఒక చీటీ మీద కూడా వ్రాసి ఈ శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చీటీని చెట్టు కొమ్మలకు తగిలిస్తే అమ్మ కృప, శనిదోష నివారణ జరుగుతుందని ఒక నమ్మకం. చెడు మీద మంచికి లభించిన విజయం జరుపుకునేదే ఈ దసరా. ఈ రావణాసురుడి వధ, మహిషాసురు వధ, అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించినది ఈ విజయదశమి నాడే. అలాగే సాయిబాబా చరిత్ర చదివిన వారందరికీ బాబా సీమోల్లంఘనం కూడా చేసింది ఈ రోజునే అని అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ
ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి తర్వాత ఫ్యూచర్లో డ్రైనేజ్ అనేది ఇబ్బంది కాకూడదు. అసలు ఎలాంటి లైనింగ్స్, ఎలాంటి పైప్స్ అన్నీ వాడారు, క్వాలిటీ ఆఫ్ ది బిల్డింగ్ అనేది ఆలోచించుకోవాలి. ఈ విషయంలో నేను ఇంకొక చిన్న మెలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బిల్డింగ్ అందరికీ ఇది 90% జనాభాకి ఇది తెలియదు. ఏంటంటే బిల్డింగ్ తీసుకున్నామా, ఫ్లాట్ తీసుకున్నామా, బాగుందా బాగాలేదని ఆలోచిస్తారు. కానీ మనం నిజంగా బిల్డింగ్కి ఎంత వాల్యూ, ఎంత కరెక్ట్ పెడుతున్నామా అనేది ఆలోచించుకోవాలి. అది ఎలా ఆలోచించుకోవాలి అంటే ఆ లొకాలిటీ చిన్న ఈక్వేషన్ అండి, ఇది చాలా చిన్న ఈక్వేషన్. ఎవ్రీ బడీ విల్ డూ దట్ ఈక్వేషన్. ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్, దే హ్యావ్ టు ఫాలో నౌ, కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే మనం ఇల్లు తీసుకుంటున్నాం కదా, బ్యాంక్ లోన్ ఒకటి ఇచ్చేసాడు కదా, బ్యాంక్ మనకు లోన్ వచ్చేసింది కదా అని చెప్పేసి సంబరపడేదానికంటే నిజంగా ఆ ప్రాపర్టీకి అంత వాల్యూ పెడుతున్నామా మనము అనేది ఆలోచించుకోవాలి. ఆ ప్రాపర్టీకి వాల్యూ అనేది అంత పెడుతున్నామా అంటే అదేదో ఆల్జీబ్రా మ్యాథ్స్ కాదు, చిన్న ఈక్వేషన్ నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. దానికి కావాల్సిన ఇదేంటంటే ఆ లొకాలిటీలో ఉన్న రేటు ఎంత ఉంది అని చెప్పేసి, స్క్వేర్ యార్డ్ ఎంత ఉందని మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు తీసుకునే ఫ్లాట్ డైమెన్షన్స్ ఎంత ఉన్నవి, వీలైతే మ్యాక్సిమం మొహమాట పడకుండా టేప్ తీసుకొని కొలుసుకొని మరి తర్వాత కానీ అగ్రిమెంట్ మీద సైన్ చేయకండి. దీంట్లో ఏ తప్పు లేదు, ఎవరిని నిందించట్లేదు. మీ ప్రాపర్టీది మీరు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్టు ఉంటుంది అంతే. టేప్తో కొలుచుకొని కరెక్ట్గా 1100 వాడు ఇచ్చాడు అంటే 1100 స్క్వేర్ ఫీట్ మీ దగ్గర ఉండాలి. అది 1100 స్క్వేర్ ఫీట్ అంటే 1100 స్క్వేర్ ఫీట్ని డివైడెడ్ బై స్క్వేర్ యార్డ్స్ కింద వేసుకొని, ఎగ్జాంపుల్ ఏంటంటే 15,000 స్క్వేర్ యార్డ్ అన్నప్పుడు, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి ఎందుకు ప్రిఫర్ చేస్తారని చెప్పేసి ఇందాక నేను ఫస్ట్లో మీకు ఆల్రెడీ చెప్పాను. సొంత ల్యాండ్ ఉంటుంది, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీమోడలింగ్ చేసుకోవచ్చు, రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని. అలాగే ఫ్యూచర్లో ఎనీ సర్కమ్స్టెన్స్లో అంటే అనుకోని పరిమాణాలు ఏదైనా జరిగితే, ఈ యాక్చువల్గా ఇది అనుకోకూడదు కానీ ఈ బేసిక్ ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే ఎర్త్ క్వేక్స్ కానీ లేకపోతే ఫైర్ బల్జింగ్ కానీ ఏదైనా జరిగినట్టయితే బిల్డింగ్కి కంపల్సరీగా బిల్డర్ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్. డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ అంటే మనము ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నవి, అపార్ట్మెంట్ కట్స్ మెజర్మెంట్ ఎంత, ఫర్ సపోజ్ ఒక 100 స్క్వేర్ యార్డ్లో ఒక 500 స్క్వేర్ యార్డ్లో కట్టినట్టు అయితే ప్రతి అపార్ట్మెంట్కి బిల్డర్ అనేది కంపల్సరీగా డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ అంటూ ఇవ్వాలి. ఆ 500లో ఫర్ సపోజ్ 10 ఫ్లాట్స్ ఉన్నామంటే కనుక పర్ ఫ్లాట్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్గా ఇస్తారు. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ చాలామందికి తెలియదు, ఈవెన్ నాకు తెలియదు. వన్ ఆఫ్ ది సీనియర్ మై ఫ్రెండ్ హ్యాస్ గివెన్ అడ్వైజ్ అబౌట్ ద క్యాలిక్యులేషన్ విచ్ ఈస్ వెరీ గ్రేట్, థ్యాంక్ టు హిమ్. సో ఇప్పుడు మీకు ఆ ఏరియాలో ఉన్న లొకాలిటీ రేట్ తెలుసుకున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ మీ దగ్గర ఉంది. డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ ఇంటూ స్క్వేర్ యార్డ్ రేట్ వేసుకోండి. ఫర్ సపోజ్ 16 లక్షలు మీ ఫ్లాట్ అన్నప్పుడు 50 ఇంటూ 15,000 7,50,000. 7,50,000 మీకు నేను ఓన్లీ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ క్యాలిక్యులేటర్ ఆర్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ బిఫోర్ కంప్యూటర్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ఎక్స్ప్లెనేషన్. సో 7,50,000 అనుకున్నప్పుడు ఏ బిల్డింగ్కైనా ఆలోచించేది ఏంటంటే మీరు 16 లక్షలు పెడుతున్నప్పుడు 16 లక్షలు మైనస్ 7.5 లక్షలు అంటే 10,50,000. ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఫ్లాట్ కానీ ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి మంచిగా ఇంటీరియర్గా మంచిగా ఉండాలనుకుంటే బిల్డింగ్కి పడే ఖర్చు ఎంత అంటే పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1,100 to 1,200. అంటే 1,100 to 1,200 ఇంటూ 1,100 స్క్వేర్ ఫీట్ వేసుకున్నట్టయితే దగ్గరగా మీరు అనుకున్న వాల్యూ అంటే నేను 16 లక్షలు నేను చెప్పినప్పుడు ఆ 16 లక్షలు మైనస్ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ 7.5 లక్షలు అంటే 10.5 లక్షలు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 9 లక్షలు 8.5 లక్షలు ఉందనుకోండి. డిఫరెన్స్ ఆఫ్ 1 lakh అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ వెరీ గుడ్ సేల్ ఆఫ్ దట్ ఫ్లాట్. మంచి రేట్ అన్నట్టే.
నేను మళ్ళీ ఈక్వేషన్ చాలా సింపుల్గా చెప్తాను. స్క్వేర్ యార్డ్ ఇంటూ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ కాస్ట్, దట్ ఈస్ ద ల్యాండ్ వాల్యూ ఆఫ్ యువర్ ఫ్లాట్. ఆ ఫ్లాట్ యొక్క మీ డిస్ట్రిబ్యూటెడ్ కాస్ట్ అది. తర్వాత బిల్డింగ్ కాస్ట్కి దాన్ని ఆ వాల్యూని దేనికి యాడ్ చేస్తారంటే బిల్డింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ డైమెన్షన్స్ లైక్ 1100 స్క్వేర్ ఫీట్ ఇంటూ 1200 ఏదైతే నేను చెప్పానో బిల్డింగ్ కట్టడానికి 1200 రూపాయలు, దాన్ని లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ మీకు నియరెస్ట్ వాల్యూ వస్తుందన్నమాట. అంటే అప్పుడు మీకు అనిపించవచ్చు 1 lakh వచ్చింది కదా మంచి రేట్ అనుకోవచ్చు. అదే ఇన్ కేసు 5 lakhs 6 lakhs వచ్చిందంటే కనుక ఇట్స్ కంప్లీట్లీ మీరు ఎక్కడో స్టెప్ రాంగ్ వేస్తున్నారు అని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాను. సో డోంట్ గెట్ బియాండ్ 1 lakh 2 lakhs అయితే ఎక్కువ వెళ్ళొద్దు. అది అంటే రేట్ చాలా ఎక్కువ పెడుతున్నట్టు నా అభిప్రాయం. చల్లగా బతుకు కొడుక అంటూ దీవిస్తూ ఉంటారు. బతుకు అంటే జీవించడం అని అర్థం తీసుకుంటే బతుకమ్మ అంటే దీర్ఘకాలం జీవించడం అని అర్థం. భాద్రపద అమావాస్య అంటే పెద్దల రోజునాడు మొదలుపెట్టి వరుసగా దుర్గాష్టమి వరకు 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. బంతి, చేమంతి, తంగేడు, గానుగా మొదలైన రకాల పువ్వులతోనూ ఒకదానిపై ఒకటి అమర్చి గోపురంలాగా బతుకమ్మను చేసి పసుపు కుంకుమలతో అలంకరించి చుట్టూ చేరి ఆటపాటలతో పూజించి నీటిలో విడిచిపెడతారు. ఈ 9 రోజుల 9 రకాల నైవేద్యాలు వాటి పేరు మీదుగా బతుకమ్మను పూజిస్తారు. అవి ఏమిటంటే ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. అమ్మా బతుకమ్మ చల్లగా దీవించు. ఇంతటితో ఈ సంచికలోని విశేషాలు ముగిశాయి. తర్వాత సంచికలో తిరిగి కలుద్దాం. అంతవరకు మా ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటారని ఆశిస్తూ ఇక సెలవు.